శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో మేషరాశి జాతకులకు సంవత్సర గోచార ఫలితము ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రథమంగా ఈ సంవత్సరంలో అనగా 2026వ సంవత్సరంలో ప్రధానమైనటువంటి గ్రహాలు అంటే సంవత్సర ఫలితాన్ని ప్రభావితం చేసేటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాల యొక్క సంచారము స్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే బృహస్పతి గురువు 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో 13 ఏప్రిల్ వరకు వక్ర మార్గంలో ప్రయాణం చేస్తూ 13 ఏప్రిల్ నుండి చివరి రోజులలో అంటే 13 ఏప్రిల్ నుండి 1 జూన్ 2026 వరకు రుజుమార్గంలో మిథున రాశిలో ప్రయాణం చేస్తున్నాడు. అంటే మొత్తం మీద ఈ సంవత్సరము 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో గురు సంచారము ఉంది. తదనంతరం అంటే 1 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచారము ఈ 2026వ సంవత్సరంలో 3 రాశులలో సంచారము ఉంది. మిథునము, కర్కాటకము, సింహము. మిథునంలో కొంత భాగం వక్రరీత్యా ఉంది. అయినప్పటికీ నీ రాశి మారట్లేదు గనక ఓవరాల్గా మిథున, కర్కాటక, సింహ రాశుల్లో గురువు యొక్క సంచారము ఉంది. అదేవిధంగా శనేశ్వరుడు ఎలా ఉన్నాడు ఈ సంవత్సరము అని చూసినట్టయితే 29 మార్చి 2025 నుండి 3 జూన్ 2027 వరకు శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడాను మీనరాశిలోనే ఉంటున్నాడు, మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఇందులో 21 ఆగస్టు 2026 నుండి 10 డిసెంబర్ 2026 ఈ మధ్యకాలంలో వక్రత్వాన్ని పొంది ప్రయాణం చేస్తున్నాడు శనైశ్వరుడు. ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ 2026 చివరి భాగంలో కుంభంలో నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే సంవత్సరం చివరిలో ఒక 20 రోజులు మట్టుకు కుంభరాశి నుండి మకర రాశిలోకి సంచరిస్తున్నాడు గనక మకర రాశిలో ప్రయాణం చేస్తున్నాడు అన్నమాట చివరి భాగంలో. అదేవిధంగా కేతువు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. చివరి 20 రోజులు సింహరాశిలో నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఆ 20 రోజులు సంవత్సరం చివరి భాగంలో 20 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా బృహస్పతి, శనీశ్వరుడు, రాహువు, కేతువుల యొక్క సంచారము ఈ 2026వ సంవత్సరంలో ఉంది. 2026వ సంవత్సరం తులారాశి జాతకులకు సంవత్సర గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాలు తులారాశి వారికి ప్రథమంగా గురువు 9, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నాడు. మిథున, కర్కాటక, సింహరాశిలో సంచరిస్తున్నాడు గురువు గనుక 9వ స్థానము, 10వ స్థానము, 11వ స్థానము ఈ 3 స్థానాలలో సంచరిస్తున్నాడు. ఈ 3 స్థానాలు చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు. 9 భాగ్యస్థానము, మనం చేసేటువంటి పనులకు భగవంతుడి యొక్క అనుగ్రహము, అదృష్టము కలిసి రావడము అనేటువంటిది ఈ గురువు 9వ స్థానంలో సంచరించడం మూలకంగా కలుగుతుంది. 9వ స్థానంలో ఈ 2026వ సంవత్సరంలో 1 జూన్ వరకు సంచరిస్తున్నాడు.
అంటే 1 జూన్ వరకు అదృష్టము బాగా కలిసి వస్తుంది. గురువు మూలకంగా ప్రారంభించినటువంటి పనులలో సక్సెస్ రేట్ బాగా ఉంటుంది. విద్యార్థులకు చదువు నిరాటంకంగా కొనసాగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నలుగురిలో మీరు మంచి పేరు సంపాదిస్తారు. శుభసూచకంగా మీకు వ్యయం జరుగుతుంది. అంటే మంచి పనులను చేపడతారు. మీరు చేపట్టినటువంటి ప్రతి పనిని కూడాను సమయం లోపల పూర్తి చేస్తారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా జూన్ 1వ తారీఖు వరకు గురువు యొక్క అనుకూలత బాగా ఉంది. ఇక జూన్ 1 నుండి 31 అక్టోబర్ మధ్యకాలంలో దశమ స్థానంలోకి వస్తున్నాడు. ఈ దశమ స్థానంలో గోచార రీత్యా కొంత ప్రతికూలమే అయినప్పటికీ స్థానము దశమము కర్మస్థానం, అంటే మనం చేసేటువంటి పనులపై ప్రభావాన్ని చూపించేటువంటి స్థానం గనుక ఈ స్థానం లోపల కూడాను మనకు గురువు యొక్క ప్రభావము అనుకూలంగానే ఉంటుంది. చేస్తున్నటువంటి వృత్తి లోపల మీకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. పదవి లోపల మీరు సంతృప్తిగా ఉంటారు. రాజకీయ నాయకులు ఒక అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇకపోతే వృత్తి లోపల గౌరవము కూడాను లభిస్తుంది. దశమ స్థానంలో శుభగ్రహం యొక్క సంచారము గోచార రీత్యా మనం చూసినట్టయితే దశమ స్థానం ప్రతికూలమే అయినప్పటికీ కర్మస్థానంలో గురువు సంచరిస్తున్నాడు. కాబట్టి ఇది ఇండైరెక్ట్గా మనకు కొంత కలిసి వచ్చేటువంటి అంశం. ఇక 31 అక్టోబర్ నుండి 24 జనవరి 2027 వరకు ఏకాదశంలో సంచరిస్తున్నాడు. ఈ ఏకాదశంలో అంటే లాభస్థానంలో గురువు సంచారము. లాభస్థానంలో గురువు సంచారము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అన్ని విషయాల లోపల కూడాను మీకు విజయం చేకూరుతుంది. సక్సెస్ రేట్ బాగా ఉంటుంది. వ్యాపారస్తులకు ప్రారంభించినటువంటి వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. లావాదేవీలు, డిస్ట్రిబ్యూషన్స్ ఇవన్నీ కూడాను కొత్త వ్యాపారంలోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం బాగా ఉంటుంది. ఈ సమయంలో వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. హాజరవుతారు. ఆధ్యాత్మికత పెరుగుతుంది. నలుగురికి సహాయం చేసేటువంటి స్థితికి చేరుకుంటారు. ఈ విధంగా తులారాశి వారికి 2026వ సంవత్సరంలో గురువు యొక్క అనుకూలత బాగా ఉంది. ఇక శని 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. శని 6వ స్థానంలో సంచరించడము కూడాను తులారాశి వారికి బాగా కలిసి వచ్చేటువంటి అంశం. శుభవార్తలు మీరు ఊహించకుండా స్నేహితుల మూలకంగా మీకు మంచి జరుగుతుంది. శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు మిత్రులుగా మారేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. శత్రువుల మూలకంగా మీకు విజయం చేకూరుతుంది ఈ సమయం లోపల. అంటే శని మొత్తం కూడాను ఈ సంవత్సరము 6వ స్థానంలో ఉన్నాడు. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. సంతృప్తిగా ఉంటారు. ఆది వ్యాధుల నుండి విముక్తులవుతారు. శని యొక్క ప్రభావం మూలకంగా మీకు రావాల్సినటువంటి డబ్బు వస్తుంది, చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇకపోతే రాహువు ఈ సంవత్సరము 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహువు 5వ స్థానంలో సంచరించడము గోచార రీత్యా ప్రతికూలం. 5వ స్థానము విద్యాస్థానం. అంటే విద్యార్థులకు ముఖ్యంగా కష్టపడాలి, ఏకాగ్రతతో మీరు చదవాలి. అప్పుడు మీకు మంచి ఫలితాలు వస్తాయి. 5వ స్థానము ముఖ్యంగా ప్రేమ విషయం లోపల కొన్ని ఇబ్బందులను కలిగించేటువంటి స్థానం. అంటే యువతకు అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా మిమ్మల్ని డైవర్ట్ చేసేటువంటి స్థితి లోపల రాహు ఉంటాడు 5వ స్థానంలో సంచారం కనుక కేవలము అటు ఇటు మనసు నిలపకుండా చదువు పైన, చేసే వృత్తి పైన, చేసే పని పైన మనస్సు నిలిపినట్టయితే మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.
అంటే రాహువు మూలకంగా పిల్లల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ యొక్క సెటిల్మెంటు, వాళ్ళ చదువు, వాళ్ళ ఉద్యోగము, వారి యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై విదేశీ ప్రయాణాల ప్రయత్నాలు, ఇలాంటి వాటిపైన మీరు బాగా మనసు నిలిపినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక ఇదే సమయంలో కేతువు లాభస్థానంలో ఉన్నాడు. కేతువు యొక్క అనుకూలత మీకు బాగా ఉంది. కేతువు యొక్క అనుకూలత మూలకంగా మీకు అన్ని రకాలుగా మంచి ఫలితాలు కలుగుతాయి. రాజకీయ నాయకులకు పదవి లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషను, వ్యాపారస్తులు కొత్త వ్యాపారంలోకి ఎంటర్ కావడము, చేస్తున్నటువంటి వ్యాపారంలో లాభాలు పొందడము, సాహిత్యవేత్తలకు, సంగీతవేత్తలకు అందరికీ కూడాను ఒక శుభ సూచకమైనటువంటి వాతావరణము ఉంటుంది. ఈ విధంగా ఈ తులారాశి వారికి గురు, శని, కేతువు ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే తులారాశి వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. 2026వ సంవత్సరము తులారాశి వారికి బాగా కలిసి వచ్చేటువంటి సంవత్సరం. అన్ని విధాలుగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే 80% మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం తులారాశి జాతకులకు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పనులను చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా, అంటే 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు చాలా సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితిని సద్వినియోగపరచుకొని మీ వైపు నుంచి కూడా మీరు కొంత స్కిల్స్ ప్రదర్శించి ప్రయత్నపూర్వకంగా పనులు చేసినట్టయితే ఇంకా సక్సెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే తులారాశి వారికి రాహు పంచమ స్థానంలో ఉన్నాడు. రాహు మూలకంగా కొన్ని ఆటంకాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాహు ప్రీత్యర్థమై మీరు పరిహారాలు చేసుకోండి. రాహు ముఖ్యంగా ఏంటంటే, రాహు వ్యక్తిగతంగా కారకత్వము మన మనస్సు పైన, చేసేటువంటి పనులపైన మనకు ఒక అధైర్యాన్ని క్రియేట్ చేసేటువంటి గ్రహము. కాబట్టి రాహువును ప్రీతి చేసుకోవడానికై అమ్మవారిని దర్శించండి, అమ్మవారికి పూజలు చేయండి. ఈ రాహువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని చదువుకొని అమ్మవారి దేవాలయానికి ప్రతినిత్యం కూడా వెళ్ళినట్టయితే ఈ రాహువు కూడాను సంతృప్తిపడి మీకు మిగతా అన్ని గ్రహాలతో పాటుగా రాహువు కూడాను అనుగ్రహాన్ని మీకు కలిగిస్తాడు. ఈ విధంగా ఈ 2026వ సంవత్సరము తులారాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి సంవత్సరంగా మనం భావించవచ్చు. అన్ని గ్రహాలు కూడాను అనుకూలంగా ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. శుభం.